హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఫర్సేజ్ డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్ ప్లాన్లో మన ఐడి అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఐడి మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మొబైల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు ట్రస్ట్ వ్యాలెట్. సో మొబైల్ వ్యాలెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఇథీరియం కాయిన్స్ అనేది ఎలా పర్చేజ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే కనుక ముందు మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్లే స్టోర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ వ్యాలెట్ అనేది మనకి చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రివ్యూస్ కూడా చూడొచ్చు. 4.5 ఉంది మనకి రేటింగ్ అనేది. సో 1 మిలియన్ ప్లస్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే మనకి మోర్ దాన్ 10 lakhs టీమ్ పైన దీని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ట్రస్ట్ వ్యాలెట్. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ప్రైవేట్ అండ్ సెక్యూర్. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్. సో మనకి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ మనం ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ అని క్లిక్ చేయొచ్చు. సో మరి ఎవరైతే కొత్తగా వ్యాలెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రైవసీ పాలసీ ఉంది, అలాగే మనకి టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది. సో మీరు రీడ్ చేయొచ్చు. ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీడ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకోటి రావడం జరుగుతుంది, బ్యాకప్ యువర్ వ్యాలెట్ నవ్ అని. దీన్ని ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు స్క్రీన్ మీద 12 వర్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ వర్డ్స్ అయితే మనకు కనిపించట్లేదు. సో మీ మొబైల్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఆ ఇంగ్లీష్ పదాలని మీరు ఏదైనా ఒక పెన్ను పేపర్ మీద తీసుకొని రాసి పెట్టుకోండి, లేదంటే మీరు కాపీ చేసుకుని ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే అవి మనకి సెక్యూరిటీ వర్డ్స్ టైప్. అవి మనం ఇన్ కేస్ ఆ వర్డ్స్ అనేవి మనం మిస్ అయితే కనుక మనం ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ని అయితే మనం యూజ్ చేయలేం. ఓకే, అది మీరు క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ 12 పదాలు మీరు ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే కింద వర్డ్స్ కనిపిస్తుంటాయి, పైన మీకు ఒక ఎంటీ బాక్స్ అయితే కనిపిస్తుంది. మీకు వచ్చిన వర్డ్స్ ఏవైతే ఆర్డర్లో ఉన్నాయో సేమ్ అదే ఆర్డర్ని అందులో మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో మనకి ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ట్రస్ట్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫర్సేజ్ అకౌంట్లోని మన ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకుని యాక్టివ్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. సో మీరందరూ ట్రస్ట్ వ్యాలెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇందులో మన ఫర్సేజ్ అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోవాలంటే కనుక ఇందులో మనకి ఇథీరియం బ్యాలెన్స్ అనేది 0.08 అయితే మినిమం ఉండాలి. సో మనకి ఇథీరియం అనేది ఎలా వస్తుంది మన దగ్గరికి అంటే, సో మనకి 2 మెథడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎవరైతే మీకు ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి ద్వారా అయితే మీరు జాయిన్ అవుతున్నారో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇథీరియం అనేది మీ వ్యాలెట్లోకి మీరు రప్పించుకోవచ్చు. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి జియోటెస్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వడం ద్వారా మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా మీరే ఇథీరియం అనేది బై చేసుకొని అక్కడ నుంచి మీరు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నుంచి మీ ఐడి అనేది మీరు డైరెక్ట్గా యాక్టివ్ చేసుకోవచ్చు. సో జియోటెస్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఇదే వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో నేను డైరెక్ట్గా అతని దగ్గర నుంచి నేను ఇథీరియం అయితే నేను తీసుకుంటాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇథీరియం అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇథీరియం వ్యాలెట్ అయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి సెండ్, ఒకటి రిసీవ్, ఒకటి కాపీ. సో సెండ్ అంటే మన దగ్గర ఉన్న ఇథీరియం వ్యాలెట్ని వేరే వాళ్ళకి పంపించాలంటే సెండ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇథీరియం అనేది మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది కాపీ. ఇందులో ఏంటంటే మనం కాపీ చేసుకుంటే మన ఇథీరియం అడ్రస్ అనేది డైరెక్ట్గా కాపీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇందులో ఇథీరియం అనేది కావాలి కాబట్టి ఇందులో నేను రిసీవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే మన ఇథీరియం వ్యాలెట్ యొక్క QR కోడ్ ఇది, అలాగే మనకి కింద ఏదైతే డిస్ప్లే అవుతుందో అది మన ఇథీరియం యొక్క అడ్రస్ ఇది. సో ఇక్కడ మనం కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ కోడ్ని మన సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపిస్తే సో ఆయన కూడా ఏంటంటే ఆయన ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి మనకి ఇథీరియం అయితే సెండ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేనైతే పంపిస్తున్నాను ఇది. సో ఇక్కడ నా అప్లైనర్కి అయితే నేను ఇక్కడ కోడ్ అనేది పంపించడం జరిగింది. ఇప్పుడు నా వ్యాలెట్లోకి ఏంటంటే ఇథీరియం యాడ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ నా అప్లైనర్ నుంచి అయితే నాకు ఇథీరియం కాయిన్స్ అయితే రావడం జరిగింది 0.08. సో ఇక్కడ ప్రజెంట్ ఉన్న రేట్ బట్టి ఇది నాకు $21 అయితే పడింది.
సో అలాగే నా అప్లైనర్ నాకు తన రిఫరల్ కోడ్ అయితే పంపించడం జరిగింది వాట్సాప్లోని. సో నేను ఇప్పుడు ఆ లింక్ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఫర్సేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని యాక్టివ్ చేసుకుంటాను. సో దానికోసం నేను ఆ లింక్ని ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ 4 ఉన్నాయి కదా, ఈ సింబల్స్, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే రిఫరల్ లింక్ మన అప్లైనర్ పంపించారో, అంటే మన స్పాన్సర్ పంపించారో, దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎంటర్ కొడతాం. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి డైరెక్ట్గా ఆ ఫర్సేజ్ అనేది ఒక వెబ్సైట్ అని మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ. సో మనకి ఈ విధంగా ఈ ఫర్సేజ్ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఈ వెబ్సైట్ అనేది రిజిస్టర్ అవ్వడానికన్నా ముందు మన ఈథీరియం వ్యాలెట్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులో మనం ఏం చేయాలంటే జాయిన్ అనే ఆప్షన్ కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన అప్లైనర్ ఐడి అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తాం. సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇందులో మన ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అలాగే మన ఈథీరియం వ్యాలెట్లో నుంచి మనీ కూడా డైరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఐడి అనేది క్రియేట్ అండ్ యాక్టివ్ ఎట్ ఏ టైం రెండు ఒకేసారి అయితే అయిపోతాయి. సో ఇక్కడ నేను అప్రూవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి టైం అయితే ఈ విధంగా మనకి ప్రాసెస్ అవుతుంది. సో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మన ఐడి అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మన ఐడి అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే ఇందులో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇందులో మన ఐడిని మనం రిజిస్టర్ చేసుకోవడానికి సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మనమే మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈథీరియం కాయిన్ అయితే ఇందులో మనం బై చేసుకోవచ్చు. సో దానికోసం మీరు జిఎటెస్ అనే వెబ్సైట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత కేవైసీని అప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ కేవైసీ అనేది మీకు ఓన్లీ 5 మినిట్స్లో అయితే అప్రూవ్ అయిపోతుంది. సో ఇక్కడ కేవైసీ అంటే ఆధార్ కార్డ్ వెరిఫై చేయాలి, పాన్ కార్డ్ వెరిఫై చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయాలి. సో ఈ 3 అనేది ఇందులో మీరు వెరిఫై చేయాలి. సో ఇప్పుడు మీరు జిఎటెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కిందనే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, geotes.com. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫామ్ అయితే ఎలా అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో మీ నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే రిజిస్టర్ ఫర్ ఫ్రీ అని కొట్టగానే మీకు ఏంటంటే ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడైతే నేను నా ఈమెయిల్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఈమెయిల్ అయితే రావడం జరిగింది. నేను దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వెరిఫై ఈమెయిల్ ఐడి. తర్వాత మనకి ఏంటంటే ఇందులోని ఈమెయిల్ అయితే మనకి వెరిఫై అయిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ ఈమెయిల్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. లాగిన్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో ఏంటంటే లాగిన్ అయితే అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. సో మనకి ఇక్కడ నాకు వచ్చిన ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇందులో నా మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన కేవైసీ వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ పాన్ కార్డు అప్లోడ్ చేస్తాం. తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. సో మ్యాక్సిమం అయితే ఆధార్ కార్డు అప్లై చేయండి. ఆధార్ కార్డు ఫ్రంట్, తర్వాత ఆధార్ కార్డు బ్యాక్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు వెరిఫై అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఏంటంటే మనకి కేవైసీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేస్తాం, తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఓకే, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ వెరిఫికేషన్ ఆప్షన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోమంటుంది. సో మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మన బ్యాంక్ హోల్డర్ నేమ్, తర్వాత మనకి కస్టమర్ ఏమంటే మన బ్యాంక్ హోల్డర్, మన బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తాం. తర్వాత బ్రాంచ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నా డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇందులో మనం బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఇన్స్టెంట్ ఒక ₹1 అయితే వీళ్ళు క్రెడిట్ చేస్తారు అకౌంట్ వెరిఫికేషన్ కోసం. సో వన్స్ ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత మనకి కేవైసీ కూడా మనకి వితిన్ 5 మినిట్స్లోనే అప్రూవ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు కేవైసీ అనేది వెరిఫై అయిన తర్వాత మీరు జిఎటెస్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. సో మనం ప్రతిసారి లాగిన్ అయినప్పుడైతే ఈ కోడ్ ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేస్తేనే ఇందులో మనం లాగిన్ అయితే అవుతాం. ఓకే, సో
మనకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి జియోటెస్ యొక్క డాష్ బోర్డ్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ బిట్కాయిన్, ఇథీరియం, సో మనకి చాలా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏ కాయిన్ అయినా సరే ఇందులో మీరు బై చేయొచ్చు ఇండియన్ రూపీస్ ద్వారా. సో ఇందులో మీరు బిట్కాయిన్ బై చేయాలన్నా, ఇథీరియం కాయిన్ బై చేయాలన్నా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా, అంటే ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ లింక్ చేశారో దాని ద్వారా మీరు ఇందులో మనీ అయితే డిపాజిట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. సో దాన్ని క్లిక్ చేయగానే కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. సో మనకి ఫ్రీ ఇన్స్టాంట్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేయగానే కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్ ఇది, సో బెనిఫిషరీ నేమ్ జియోటెస్, బ్యాంక్ నేము, తర్వాత అకౌంట్ టైపు, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఈ డీటెయిల్స్ అనేది మనం గూగుల్ పేలో కానీ లేదంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ సేవ్ చేసుకొని మన మనీ అయితే ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. సో మనం ఎంత అమౌంట్ అయితే మనం ఇందులో డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఏంటంటే ఈ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకి వితిన్ 5 minutesలోనే డైరెక్ట్గా మనకి అకౌంట్లో అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మన ఇండియన్ రూపీస్లో ఇక్కడ మనీ అయితే యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో నేను ఒక 1000 రూపీస్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ప్రీవియస్గా ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐసీఐసీఐ బ్యాంకు కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్. ఓకే, ఢిల్లీ బ్రాంచ్ ఇది. సో ఇక్కడ నేను 1000 రూపీస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 1000 ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీరు ప్రజెంట్ బ్యాలెన్స్ అయితే చూడండి 722 ఉంది కదా, ఇక్కడ ఐఎంపీస్ ద్వారా మనీ అయితే పే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది, ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పేమెంట్ అయితే యాడ్ అయిపోయింది. మనకి ప్రీవియస్గా 722 ఉంది, మనకి 1000 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఓకే, సో మనకి వితిన్ 5 minutesలోనే మనకి మనీ అయితే ఇక్కడ డిపాజిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీరు ఎథీరియం కాయిన్ అనేది బై చేయాలి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ టాప్లో చూడండి ఇక్కడ ఈ పర్సన్ సింబల్ ఉంది, దాని మీదని స్పాట్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనిషి బొమ్మ ఉంటుంది కదా, దాని కిందని దాని మీద క్లిక్ చేస్తే మనకి స్పాట్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా మనకి ట్రేడింగ్ అయితే ఎలా జరుగుతుంది, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇందులో మీరు ఏం చేయాలంటే మీరు ఏ కాయిన్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ కాయిన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎథీరియం కొంటున్నాం కాబట్టి ఇక్కడ ఎథీరియం అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎథీరియం చెక్ చేయొచ్చు, అక్కడ ఉందో ఇక్కడ ETH to INR ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అదే మీరు బిట్ కాయిన్ కొనాలంటే డైరెక్ట్గా బిట్ కాయిన్. సో మీరు వేరే ఏ కాయిన్ కొనాలన్నా సరే ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎథీరియం కాయిన్ కొనాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎథీరియంని సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేయగానే దీని ట్రేడింగ్ అనేది ఎలా ఉంది, దీని ప్రైస్ అనేది ఎలా ఉందో మనకి ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకి వస్తారు, కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటే మనకి ఇక్కడ బై, సెల్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. సో మనం కొనాలనుకుంటున్నాం కాబట్టి బై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, అదే మనం అమ్మాలనుకుంటే సెల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను కొంటున్నాను కాబట్టి బై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూస్తే మీరు ఇక్కడ బై ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఇందులో చూడండి ఇక్కడ INRలోని ప్రజెంట్ దీని వాల్యూ అనేది 18,600 రూపీస్ అయితే ఉంది. ఓకే, సో ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో, అంటే మన వ్యాలెట్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. 1722 రూపీస్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి అంత డిస్ప్లే అవుతుంది. సో మనం ఎంత ఎథీరియం కొనాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి, లేదా మన దగ్గర ఉన్న మొత్తం మనీతో ఎథీరియం కొనాలంటే జస్ట్ దీన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్కి ఇందులో నేను 0.10 ఎథీరియం అనేది కొనాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఎథీరియం ఎంటర్ చేయగానే సో దీని అమౌంట్ అనేది ఎంతో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను చూడండి, క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, చూసారు కదా. సో నేను ఇక్కడ 0.10 ఎథీరియం కొనాలంటే నా దగ్గర 1860 రూపీస్ అయితే ఉండాలి. ఓకే, సో నా దగ్గర అంత మనీ లేవు కాబట్టి నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఎంత మనీ ఉందో ఆ మనీ మొత్తం నేను ఇక్కడ ఎథీరియం అయితే కొనేస్తాను. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఈ అమౌంట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. జస్ట్ ట్యాప్ చేయగానే ఇక్కడ ఉన్న అమౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ అమౌంట్కి మనకి ఎంత ఎథీరియం వస్తుందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ 0.0 అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ బై అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఓకే, సో మీకు అయితే ఒకసారి చాలా కేర్ఫుల్గా చూసుకోండి. సో బై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఎంత ఎథీరియం కావాలనుకుంటున్నారో ఆ ఎథీరియం మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇందులో మీరు అట్లీస్ట్ ఒక 1700 1800 ఉందనుకోండి, ఆ అమౌంట్ డైరెక్ట్గా మీరు అమౌంట్ మీద ట్యాప్ చేస్తే అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ అమౌంట్కి ఏంటంటే ఎంత ఎథీరియం వస్తుందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర టోటల్ అమౌంట్తో ఎథీరియం బై చేస్తాను, ఇక్కడ 0.09. సో ఇక్కడ నేను బై అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ప్లేసింగ్ బై అవుట్ అనేది అడుగుతుంది, ఇక్కడ మనం ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్గా ఏంటంటే సక్సెస్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ మనం డాష్ బోర్డ్లోకి ఒకసారి వచ్చి చూద్దాం. సో ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను.
సో క్లిక్ చేయగానే ఇక్కడ మన దగ్గర వ్యాలెట్ మొత్తం కంప్లీట్ జీరో అయిపోయింది, ఎందుకంటే మొత్తం మనం బై చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కిందని కొంచెం స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇథీరియం వాల్యూలోని మీరు ఎంతైతే బై చేశారో ఆ ఇథీరియం వాల్యూ అనేది మీకు ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఓకే, అలా ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే ఇండియన్ వాల్యూ ఉందో కంప్లీట్గా రూపీస్ అన్ని జీరో అయిపోయాయి, ఎందుకంటే మనం ఫుల్ అమౌంట్తో మనం ఇథీరియం బై చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసింది మనీ. సో ఇక్కడ మనం బై చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనీ ఎంటీ అయిపోయింది, మనకి ఇక్కడ ఇథీరియం వచ్చింది. అది మీరు దీన్ని సెల్ చేశారనుకోండి, సో ఇక్కడ నుంచి ఇథీరియం అంతా ఎంటీ అయిపోతుంది, మనకి మనీ అంతా ఐఎన్ఆర్లో ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో డిఫరెన్స్ అయితే ఇది. సో మనం బై చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చింది, అది దీన్ని మనం సెల్ చేస్తే ఈ ఐఎన్ఆర్ మనీ అంతా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన మనీ అంతా మనం డైరెక్ట్గా ఇక్కడ విత్డ్రా అని కొట్టామనుకోండి, మనకి వితిన్ 2 సెకండ్స్లో మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ క్రెడిట్ అయిపోతుంది. అంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇన్ కేస్ మనం ఇథీరియంని సెల్ చేసామనుకోండి, సో ఇక్కడ ఇథీరియం వాల్యూ అంతా జీరో అయిపోయి ఆ అమౌంట్ అంతా మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్లో యాడ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం పర్చేజ్ అకౌంట్లో ఐడి యాక్టివ్ చేసుకోవడానికి మనకి ఇథీరియం వాల్యూ అయితే కావాలి. సో మనం ఆల్రెడీ ఇథీరియం బై చేసాం, మన దగ్గర ఇథీరియం వాల్యూ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ ఇథీరియంని మన ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే మూవ్ చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్లో ఒక ఇథీరియం కోడ్ అయితే ఉంది కదా, ఆ కోడ్ని మనం ఇక్కడ కాపీ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే మనకి ట్రస్ట్ వ్యాలెట్లో ఒక ఇథీరియం ఐడి ఉంది, అలాగే ఇక్కడ కూడా మనకి ఒక ఇథీరియం ఐడి అయితే ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఏంటంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకి మనం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అలాగే ఏంటంటే మనం ఇక్కడున్న ఇథీరియం వ్యాలెట్ నుంచి మన ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న ఇథీరియం వ్యాలెట్కి సెండ్ చేసుకుంటున్నాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ని అయితే ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేశాను. సో ఆల్రెడీ ఇక్కడ అందులోని మనకి ఇథీరియం ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ప్రజెంట్ మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జియో టచ్లో ఉన్న ఈ ఇథీరియం వాల్యూని మీరు ఈ ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే మూవ్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో ఇక్కడ కాపీ అనే అడ్రస్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి జియో టచ్లోకి వచ్చిన తర్వాత ఇథీరియంలో విత్డ్రా పెట్టాలి. సో ఇక్కడ జియోటెస్లో మనం విత్డ్రా పెట్టడం అంటే ఇక్కడ ఉన్న మనీని కంప్లీట్గా మనం విత్డ్రా చేసి మనం ఇంకో అకౌంట్గా మూవ్ చేస్తున్నట్టు. సో మనం ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, సో విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మనం అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న ఐడి ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, సో ఈ ఇథీరియం అడ్రస్ అనేది దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి అడ్రస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. సో మీరు కావాలంటే మాన్యువల్గా టైప్ చేయొచ్చు, లేదు కావాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఈ వాల్యూ మొత్తం ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. సో నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్వాంటిటీ మొత్తం ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు విత్డ్రా టైప్ చూస్తే నార్మలా లేదా ఎక్స్ప్రెస్ అని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే నార్మల్లోనే ఉంచుకోండి. నార్మల్ ఉంటే ఏంటంటే మీకు ఫీజు అనేది 0.01 ఉంటుంది, అదే మీరు ఎక్స్ప్రెస్ పెట్టారనుకోండి మీ ఫీజు అనేది 0.02 ఉంటుంది. సో మీకు ఎక్స్ప్రెస్లో చూస్తే మీకు 0.07 యాడ్ అవుతుంది, అది మీరు నార్మల్ పెట్టుకుంటే 0.08 అయితే మనకు యాడ్ అవుతుంది. అంటే మనం ఆ ఒక ఐడిని యాక్టివ్ చేసుకోవడానికి మినిమం అయితే ఈ బ్యాలెన్స్ మన ఈటీహెచ్లో అయితే ఉండాలి. ఓకే, సో ఇదేంటంటే మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవి. సో మీరు ఎప్పుడు కూడా నార్మల్లో ఉంచి మీ ఐడిని మీరు మూవ్ చేసుకోండి. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇథీరియం అంతా డైరెక్ట్గా మన ట్రస్ట్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తాను, నార్మల్లో పెట్టి విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఓకే, మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాలి. ఓకే, చెక్ యువర్ మెయిల్ కంప్లీట్ టు విత్డ్రాల్ రిక్వెస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఈమెయిల్ ఉంటుంది కదా, అంటే మీరు ఇందులో లాగిన్ అయినప్పుడు ఏదైతే ఈమెయిల్ యూజ్ చేశారో ఆ ఈమెయిల్కి అయితే మీకు ఒక లింక్ వస్తుంది, మీరు చేసిన ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ చేయమని. జస్ట్ మీరు ఏంటంటే ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇథీరియం కాస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే మూవ్ అవుతుంది. సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంతకుముందు మనకి 0.08 ఉండేది కదా, ఇప్పుడు మనకి ఇథీరియం అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ $40 మనకి US డాలర్స్లో డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఇథీరియంని ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మన ట్రస్ట్ వ్యాలెట్లో ఏదైతే ఐడి ఉందో ఐడిని మన విత్డ్రా దాంట్లో కాపీ చేసుకుంటే ఇక్కడున్న ఇథీరియం కాస్త మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మన ఐడి అనేది మనం యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఐఎన్ఆర్ ద్వారా ఇథీరియం అనేది ఎలా బై చేయాలి, బై చేసిన తర్వాత మన ట్రస్ట్ వ్యాలెట్లోకి ఎలా మూవ్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.